Namaste, welcome to local news. Nenu Tulasi munduga headlines. జిల్లాకు ఇంజనీర్ కళాశాల మంజూరు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ చొరవతోనే సాధ్యమని వెల్లడి. ఆధునిక సదుపాయాలు అందుబాటులో తెచ్చేందుకు కోట్లాది రూపాయల నిధులు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వార్డులలో పర్యటించిన కలెక్టర్. గీత పనివారి కోసం ఈత వనాల పెంపు. వన మహోత్సవంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ అంకిత్. పక్కదారి పడుతున్న అంగన్వాడీ సరుకులు పట్టుకుని అధికారులకు అప్పగించిన స్థానికులు. ఆగస్టు 2న ఆర్మూర్లో జనహిత పాదయాత్ర. 42% రిజర్వేషన్ కోసం కట్టుబడి ఉన్నామన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి. బాన్స్వాడలో బాలురోన్నత పాఠశాల నుండి 4 కంప్యూటర్లు మాయమయ్యాయి. ఇంటి దొంగల పనా లేక బయట దొంగలు అపహరించారన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. బాన్స్వాడ మండలం తడ్కోల్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 4 కంప్యూటర్లు మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్టోర్ రూమ్ లో ఉన్న 10 కంప్యూటర్లలో 5 కంప్యూటర్లను ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఇవ్వగా 1 కంప్యూటర్ ఆఫీస్ నిర్వహణ కోసం వినియోగించినట్లు సమాచారం. కాగా మిగతా 4 కంప్యూటర్లు ఈ నెల 22 నుండి కనిపించకుండా పోయాయని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ అప్ప పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై ప్రధాన ఉపాధ్యాయుడు మాట్లాడుతూ కంప్యూటర్లు ఉన్న స్టోర్ రూమ్ తాళం చేలు ఆఫీస్ రూమ్ లో ఉంటాయన్నారు. వేసిన తాళం వేసినట్లే ఉంది కానీ 4 కంప్యూటర్లు కనిపించడం లేవు. ఇదే విషయమై అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కంప్యూటర్లు మాయమవ్వడం పట్ల స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు దొంగతనం జరిగిందా లేదా లేక ఇంటి దొంగల పనైనా అనే కోణంలో పోలీసులు సైతం విచారణ చేస్తున్నారు. ఏది ఏవైనా విద్యార్థులకు కంప్యూటర్ జ్ఞానాన్ని పెంపొందించాలని ఉద్దేశంతో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కంప్యూటర్లు దొంగతనానికి గురి కావడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మా యొక్క పాఠశాలలో 4 కంప్యూటర్లు మిస్ కావడం మూలంగా ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్కి మరియు మా యొక్క పై అధికారికి కూడా తెలియజేయడం జరిగింది. మిస్ అయినప్పుడు మేము మొన్న 22 వచ్చింది. ఎందుకంటే మేము ఫస్ట్ మధ్యలో ఉండేనా అంటే తాళం పలగొట్టి తీసుకున్నారా? లేదు లేదు, బ్రేకింగ్ కాలేదు. ఎట్లా అయింది సార్? బ్రేక్ కాకుండానే పోయింది. తాళం చేయి ఎక్కడ ఉంటుంది? తాళం చేయి స్కూల్లో ఉంటుంది. స్టోర్ రూమ్ సంబంధించి అన్ని సైన్స్ మరియు బుక్స్ కానీ యూనిఫామ్స్ వాళ్ళందరూ ఇన్ఛార్జ్లు వాడుతుంటారు. ఇందూరు నగరంలోని 39వ డివిజన్ ఓల్డ్ ఎన్జిఓఎస్ కాలనీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కమ్యూనిటీ భవనంకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ భూమి పూజ చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణాల అవసరం ఉందన్నారు. నిర్మాణానికి ముందుకు వచ్చిన కాలనీ అసోసియేషన్ వారిని అభినందించారు. నగరంలో నిర్మించతలపెట్టిన కమ్యూనిటీ భవనానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు కాలనీ వాసులతో కలిసి ఎమ్మెల్యేతో కమ్యూనిటీ భవనానికి భూమి పూజ చేయడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణాల అవసరం ఉందని అన్నారు. నిర్మాణానికి ముందుకు వచ్చిన కాలనీ అసోసియేషన్ వారిని అభినందించారు. స్థానిక కాలనీ వాసులకు వివిధ కార్యక్రమాల నిర్వహణకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. ప్రజల ఉపయోగం కోసం నిర్మిస్తున్న కమ్యూనిటీ భవనం త్వరితగతిన పనులు ప్రారంభమై ప్రజా ఉపయోగంలోకి రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొతన్కర్ లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, మాజీ కార్పొరేటర్ కృష్ణ, కొండ హాసన్న, ఇల్లెందుల ప్రభాకర్, జయసింహగౌడ్, బాగారెడ్డి, పార్శిరాజు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఇందూరు నగరంలో ఒక ప్రముఖ కాలనీ, మంచి కాలనీ, అభివృద్ధికి
నోచుకున్న కాలనీ. ఈ అనేక సంవత్సరాల నుండి ఏదన్నా శుభకార్యాలు కానీ ఉత్సవాలు కానీ చేసుకోవడానికి ఇక్కడ ఎటువంటి ఫంక్షన్ హాల్ కానీ కమ్యూనిటీ హాల్ కానీ లేకపోవడం, ఈరోజు ఈ స్థలంలో ఫంక్షన్ హాల్ గురించి భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి పొత్తంకర్ లక్ష్మీనారాయణ గారు మరియు మాజీ కార్పొరేటర్ కృష్ణ గారు, పెద్దలు అనేక మంది పెద్దలు ఈ కాలనీలో, ప్రకాష్ గారు, కైలాష్ గారు, అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. అద్భుతమైన ఫంక్షన్ హాల్ తయారవుతుంది. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా యోధులే ఉన్నారు. కమ్యూనిటీ హాల్ ఇది తప్పకుండా ఈ కమ్యూనిటీ హాల్ ఈరోజు ప్రారంభమైంది. త్వరగా కంప్లీట్ చేసుకున్నాలని కోరుకుంటూ, మీరు మా సోదరుడు చెప్పినట్లు గణేష్ ఉత్సవాలు కానీ అమ్మవారి నవరాత్రులు కానీ ఏదైనా కానీ ఈ కమ్యూనిటీ హాల్ అందరికీ ఉపయోగపడే విధంగా నిర్మాణం జరుగుతుంది. మంచిగా చేసుకున్నాలని నేను కోరుకుంటూ, మరి ఒక్కసారి 39వ డివిజన్లో పాల్గొన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ, మా డాక్టర్ ఆశానా గారు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరున జరిగింది. దీనికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, పెద్దలు, ధర్మదాత అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు, వారితో పాటు ఈ కాలనీ వాస్తవ్యులు, పెద్దలు మరియు ప్రముఖులు, ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం హాజరైన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి అన్నగారికి విన్నవించేది ఏంటంటే, దాదాపుగా 25 సంవత్సరాల నుంచి ఈ కాలనీ నిర్మాణంలో ఒకటి ఇల్లు కట్టుకుంటూ వచ్చినాం. అప్పటి నుంచి మా ఆలోచన ఏంటంటే, ఒక సమావేశం కానీ లేదా ఒక వినాయకుడి విగ్రహం పెట్టుకోవటానికి కానీ ఇక్కడ స్థలం లేదు. అటువంటి దాంట్లో మనం ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకుందామనే ఆలోచనలో అప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినటువంటి ఎండల లక్ష్మీనారాయణ గారిని కూడా ఇక్కడికి తీసుకురావడం, చూపించడం జరిగింది. మరి అదేవిధంగా డి శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్తే ఈ కంపౌండ్ వాల్ నిర్మాణం చేయించడం జరిగింది. ఆ రకంగా అంచెలు చేసుకుంటూ ముందుకు వస్తున్నాం. మరి మొన్న కూడా అన్నగారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అన్న, మా కాలనీ యొక్క ఇది ఒక కళ, ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకోవాలని, మరి అటువంటి విషయాన్ని అన్నగారి దృష్టికి తీసుకెళ్ళాం. మరి ఇక్కడ జరుగుతున్న ఒక సంఘటన ఏంటంటే, ఈ కాలనీలో 3 పార్క్ ప్లేసులు ఉన్నాయి. 3 పార్క్ ప్లేసులు అన్యక్రాంతం అవుతున్నాయి. దీన్ని కాపాడుకునటానికే మేము ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తున్నాయి. అటువంటి దాంట్లో ఈ యొక్క పార్కుల నిర్మాణం చేసుకుందాం. ఇది అందరికీ ఉపయోగపడుతుంది, కాలనీవాసులకు ఉపయోగపడుతుంది. తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని మధ్యాహ్న భోజన కార్మికులు చేపట్టిన దీక్షలో 2వ రోజుకు చేరాయి. కార్మికుల నిరాహార దీక్షలకు సిపిఐ మద్దతు తెలిపింది. నిజామాబాద్ ధర్నా చౌక్ లో మధ్యాహ్న భోజన కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న నిరాహార దీక్షలకు సిపిఐ మద్దతు తెలిపింది. ఈ ధర్నా శిబిరాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కొనసాగించే మధ్యాహ్న భోజన పథకంకు అరాకొర నిధులు ఇవ్వడం వల్ల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న నిర్వాహకుల పరిస్థితి మాత్రం ఆగమ్య గోచరంగా మారిందన్నారు. నిజామాబాద్ జిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికులకు చెల్లించాల్సిన 6 కోట్ల నిధులు చెల్లించడంలో ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్ఐతో పాటు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో వచ్చినటువంటి హామీ మేరకు నెలకు 10,000 వేతనం చెల్లించాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి యోమయ్య, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి ప్రసంగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు పి హనుమాన్లు, తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం ఏఐటీయూసీ అనుబంధం జిల్లా అధ్యక్షులు శ్రవంతి, నాయకులు సాయమ్మ, పద్మ, గంగమణి, ప్రమిళ, బాబాయి, రమ్య, చిన్నుభాయ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని నిజామాబాద్ ధర్నా చౌక్లో చేసినటువంటి నిరాహార దీక్షలకు సిపిఐ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి 6 కోట్ల నిధులను విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికే ఇవాళ పత్రికలో చూస్తూ ఉన్నాం, 2,61,00,000 రూపాయలు మేము విడుదల చేసినామని చెప్పేసి. మరి ఏఐటీసీ నేతృత్వంలో ధర్నా చాలు చేసిన తర్వాతనే
మీరు కొన్ని బిల్లు ఎందుకు వేసి ఇలా కార్మికులకు అయోమయం గురి చేస్తా ఉన్నారని చెప్పేసి మేము సిపిఐ గారు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా పెండింగ్లో ఉన్నటువంటి 6 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి విడుదల చేసి వినియోగ కార్యాలయాల్లో నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళ మధ్యాహ్న కార్మికుల ఖాతాల్లోకి జమ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలో భాగంగా ప్రతి ఒక్క కార్మికులకి 10,000 రూపాయల వేతనం చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు కార్మికులు చేసినటువంటి ఎక్కడైతే పని భద్రత లేకుండా పనిచేస్తూ ఉన్నారో ఈ స్కీమ్ ఏదైతే మిడ్ డే మీల్ స్కీమ్ ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి స్కీమ్ ఇది. కాబట్టి ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం బాధ్యత ఉన్నది. ఇలా కార్మికులు దాదాపు 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న కనీసం పిఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ సౌకర్యం లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఇలా పిఎఫ్ ఈఎస్ఐ అదేవిధంగా పెన్షన్ స్కీమ్ తీసుకురావాలని చెప్పేసి సందర్భంగా కోరుతూ ఉన్నాం. ఒకవేళ ఇప్పటికైనా ప్రభుత్వము దిగొచ్చి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకపోతే ఇంకా ఇలా స్కూళ్ళలో చదివేటువంటి పేద విద్యార్థులు మరింత అర్ధాకలతో ఇబ్బంది పడేటువంటి ప్రమాదం పెరుగుతూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి ఉద్దేశంతో ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల పిల్లలు సంతోషంగా స్కూల్కు రావడానికి వాళ్ళ ఆకలి తీర్చడం కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకురావడం జరిగింది. మరి వాళ్ళ మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసేటటువంటి కార్మికులు కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే వాళ్ళ మధ్యాహ్న భోజన పథకంలో కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇవాళ వాళ్ళ పుస్తెల తాళ్లను పొలాలను ఉన్నటువంటి స్థలాలను ఇవాళ తాకట్టు పెట్టి అప్పులు చేసి పిల్లలకు నాణ్యమైనటువంటి మంచి భోజనాన్ని అందిస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మంచి పేరును తీసుకొచ్చు పాఠశాలల్లో హాజరు శాతాన్ని పెంచడంలో ఇవాళ మధ్యాహ్న భోజన కార్మికుల పాత్ర కీలకమైందనేది ఇవాళ మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి వారి పట్ల ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కేవలం 600 రూపాయలు మాత్రమే వాళ్ళకు వేతనం రూపంలో చెల్లిస్తూ ఉన్నారు. 600 రూపాయల వేతనంతో ఏ కుటుంబం బతుకుతుంది, ఏ కార్మికులు బతుకుతారు అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 10,000 రూపాయల వేతనం ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని నేటికి కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలో భాగంగా వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయల వేతనాన్ని ఇవ్వాల్సిందిగా ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం. దాంతోపాటు వాళ్ళ గత అకాడమిక్ ఇయర్కి సంబంధించి దాదాపు 6 కోట్ల రూపాయలు బకాయి ఇవాళ వీళ్ళు పెట్టినటువంటి పిల్లలకు భోజనం పెట్టినటువంటి డబ్బులు ఖర్చు చేసినటువంటి డబ్బులు వాళ్ళకి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇవ్వాలి. గతంలో సరైనటువంటి పద్ధతుల్లో బిల్లులు చేయకపోవడంతో పోయిన అకాడమిక్ ఇయర్లో వచ్చినటువంటి బడ్జెట్ మళ్ళీ రిటర్న్ పోవటం అనేది జరిగింది. ఇవాళ దాదాపు స్కూల్ ప్రారంభం కంటే ముందర నుంచే మేము ఏఐటీసీగా అనేక సందర్భాల్లో అధికారుల దృష్టికి తీసుకుపోయినాం. అయ్యా అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాకముందే వాళ్ళ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేటట్టు చూడని చెప్పేసి ఎన్నిసార్లు అడిగినా అధికారుల నిర్లక్ష్యం వల్ల నేటికి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. నిన్న మేము నిరాహార దీక్షలు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు 26,000కు పెంచాలని టీయూసీఐ డిమాండ్ చేసింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు టీయూసీఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం 26,000, కనీస పెన్షన్ 9,000 అమలు చేయాలన్నారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, పెండింగ్ వేతనాలు చెల్లించి కనీస వేతన సవరణ కింద 26,000 వేతనం చెల్లించాలని టీయూసీఐ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ చేపట్టారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. 4 లేబర్ కోడ్ల రద్దుకై పని గంటల పెంపుదలకు వ్యతిరేకంగా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముందు ధర్నా చేపట్టారు. అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీయూసీఐ జాతీయ ఉపాధ్యక్షుడు వనమాల కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయన్నారు. ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో తక్కువ వేతనాలు అమలవుతుండడం సిగ్గుచేటన్నారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం 26,000, కనీస పెన్షన్ 9,000 అమలు చేయాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, పని గంటల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీయూసీఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం నరేందర్, ఎం సుధాకర్లు మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని, కనీస వేతనాలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, కానీ ఇప్పటికీ నెరవేరలేదన్నారు. కేజీబీవీ, మోడల్ స్కూల్ హాస్టల్స్, యూనివర్సిటీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్లు, మున్సిపల్, గ్రామ పంచాయతీ, మిషన్ భగీరథ, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు కనీస వేతనాల కోసం ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే కనీస వేతనాలు 26,000 అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులను దగా చేయాలని చూస్తే గత కేసీఆర్ ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందన్నారు. కార్మికుల ఆవేదన ఆందోళన రూపంగా మారకముందే ప్రభుత్వం వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకన్న, డి రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లేష్, జిల్లా కోశాధికారి సాయిరెడ్డి, జిల్లా నాయకులు మురళి, లింగం, కిరణ్, రవి, రాజేశ్వర్, హేమలత, సుమలత, శారద, శివకుమార్, లక్ష్మి, రజని, నవనాథ్, శ్రీనివాస్, లాలయ్య, గంగాధర్, మహేష్, శ్రీధర్, రాజన్న తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా టీయూసీఐ రాష్ట్ర కమిటీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ముఖ్యంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ నెలకి 26,000 రూపాయల జీతం ఇవ్వాలని, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, అదేవిధంగా 4 కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా ఇవాళ రిటైర్మెంట్ తర్వాత కార్మికులందరికీ 9,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు ఈ ధర్నా కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ముఖ్యంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి జీతాల సమస్య చాలా ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. దాన్ని వెంటనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ ఆ తీర్పులో భాగంగానే 26,000 రూపాయల జీతం ఇవ్వాలనేటటువంటిది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల షెడ్యూల్లో 73 రంగాలుంటే 5 రంగాలకు మాత్రమే డ్రాఫ్ట్ నోటిఫికేషన్లు తీసుకొచ్చింది. మిగతా 68 రంగాలకు సంబంధించినటువంటి కనీస వేతనాల డ్రాఫ్ట్ కూడా తీసుకురాలేదు. ఇది చాలా అన్యాయమైనటువంటిది. అదేవిధంగా కార్మికులందరికీ జీవన వృత్తి ఇస్తానని చెప్పింది. కాబట్టి ఆ జీవన వృత్తి బీడీ రంగంలో ఉండే వాళ్ళకి ఇస్తానని చెప్పింది, మిగతా రంగాల్లో ఉండేటటువంటి వాళ్ళకి ఇస్తానని చెప్పింది. వృద్ధాప్య, వితంతు, ఇతర రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా 2016 జీవన వృత్తిగా ఇస్తానని చెప్పింది. వీటిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం 4 కోట్లను రద్దు చేయాలని, 26,000 రూపాయల జీతం నిర్ణయించాలని తదితర డిమాండ్లతో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని టీయూసీఐ జిల్లా కమిటీ నాయకత్వంలో నెలకు 26,000 రూపాయల జీతం ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే ఈ గ్రామ పంచాయతీ, కేజీబీవీ, బీడీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, వీళ్ళు అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా పర్మనెంట్ చేయాలని, జీతాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవోలను విడుదల చేయాలని చెప్పేసి, కనీస వేతనాలను అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కార్మికులందరూ కూడా అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తే ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయం నుండి వచ్చేటువంటి పెన్షను ఈరోజు కేవలం 1,000 రూపాయలు మాత్రమే ఉంది. ఇది ఎలాంటి ఏ పద్ధతిలో కూడా సరిపోవడం లేదు కుటుంబాలు బతకడానికి. కాబట్టి దీనిని కనీసం 9,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్స్ అన్నీ కూడా టీయూసీఐతో సహా అన్ని ట్రేడ్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. కాబట్టి 9,000 రూపాయల పెన్షన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే బీడీ కార్మికులందరికీ కూడా ఎలాంటి షరతులు లేకుండా బీడీలు చుట్టే కార్మికులు కానీ, బీడీ ప్యాకింగ్ కార్మికులు కానీ, ఈ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి అన్ని కేటగిరీల కార్మికులందరికీ కూడా నెలకు 2,016 రూపాయల జీవన భృతిని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని. నిజామాబాద్ లో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కళ నెరవేరింది. తెలంగాణ యూనివర్సిటీకి అనుబంధంగా ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఇంజనీరింగ్ కళాశాల కోసం అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ చేసిన సేవలు అమోఘమైనవి. ఇందుకోసం విద్యార్థి సంఘాలు సైతం పోరాటం చేయగా చివరకు ఇంజనీరింగ్ కళాశాల ఉత్తర్వులు వచ్చాయి. అర్బన్ లో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేస్తే ఉత్తర తెలంగాణ జిల్లాలో పేద మధ్యతరగతి విద్యార్థులు ఇంజనీరింగ్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుందని గుర్తించి ఏళ్ల తరబడి విద్యార్థులు డిమాండ్ చేస్తున్న అంశాన్ని ఎమ్మెల్యే గత అసెంబ్లీ సమావేశాలలో ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎమ్మెల్యే కృషి వల్ల నేడు తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల 4 కోట్లతో మంజూరైంది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రస్తావించిన అంశానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. కేవలం తెలంగాణ యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్ కాలేజ్ లేదు. అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ మీరు ప్రారంభించాలని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతానికి సాగునీరు పుష్కలంగా అందిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు.
కేసీఆర్ హయాంలో 95% పనులు పూర్తయ్యాయని చెప్పారు. 5% పనులు చేయకుండా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పేరిట పనులు చేపట్టారని ధ్వజమెత్తారు. కానుకుర్తి గ్రామంలో కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూ నిర్వాసితులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. భూ నిర్వాసితుల డిమాండ్లకు సంపూర్ణ మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును రేవంత్ రెడ్డి పూర్తిగా పక్కన పెట్టారన్నారు. కేసీఆర్ దిగిపోయే నాటికి 95% ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని గుర్తు చేశారు. పాలమూరు బిడ్డ అని చెప్పే సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును విస్మరిస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టు పూర్తయితే కేసీఆర్ గుర్తుకొస్తారన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రాజెక్టు పనులు పక్కన పెట్టారన్నారు. పాలమూరు రంగారెడ్డిలో భాగంగా ఖరీదైన ప్యాకేజ్ ని రద్దు చేసి కొత్తగా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపడుతున్నారన్నారు. దక్షిణ తెలంగాణకు పాలమూరు రంగారెడ్డి సాగునీటి వరప్రదాయిని అని ఆమె పేర్కొన్నారు. ఆ చెర్లతో వ్యవసాయం బాగానే సాగించుకున్నాం పాలమూరులో. దాంతోపాటు పాలమూరు రంగారెడ్డి అనేటటువంటి పథకాన్ని మనం ప్రవేశపెట్టుకున్నాం. ఆ పాలమూరు రంగారెడ్డి పథకంతో మహబూబ్నగర్ జిల్లాలో దాదాపుగా 9 లక్షల ఎకరాల కోసం, రంగారెడ్డి జిల్లాలో 3.5 లక్షల ఎకరాల కోసం, నల్గొండ జిల్లాలో ఇంకొక 60,000 ఎకరాల కోసం, అంటే మొత్తం కలిపి దాదాపుగా 13 లక్షల ఎకరాల కోసం పాలమూరు రంగారెడ్డి అనే పథకాన్ని మనం పెట్టుకున్నాం. ఎట్లయితే ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం ఉన్నదో దక్షిణ తెలంగాణలో మన పాలమూరుకు రంగారెడ్డికి నీళ్ళు రావాలంటే పాలమూరు రంగారెడ్డి పథకం రావాలని ఆలోచనతో మొదలుపెట్టినాం. కేసీఆర్ గారు మొన్న దిగిపోయే నాటికి 95% పనులు పాలమూరు రంగారెడ్డిలో అయిపోయినాయి. ఇప్పుడు ఎట్లుందంటే ఏనుగు వెళ్ళింది తోక చిక్కింది అన్నట్టుంది. మరి కేసీఆర్ గారు దిగంగానే పాలమూరు బిడ్డను నేను పాలమూరు పులి బిడ్డనని చెప్పుకునేటటువంటి రేవంత్ రెడ్డి గారు పదవి ఎక్కిండ్రు. ఆయన ఎక్కిన తర్వాత ఆయన ఆలోచన ఏముండాలని మేము కోరుకున్నామంటే ఆ మిగిలిన 5% పనులు చేసుకుంటే తక్షణమే పాలమూరు జిల్లా మొత్తం కూడా పచ్చబడుతుంది, దాంతోపాటు రంగారెడ్డి మంచిగా అవుతుంది, దాంతోపాటు నల్గొండలో ఒక 60,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయని మనం అనుకున్నాం. కానీ ఆయన కేవలం ఒకటే పంతం పట్టుకున్నాడు. పాలమూరు రంగారెడ్డి అనేటటువంటిది పూర్తయితే ప్రజలందరికీ కేసీఆర్ గారే గుర్తొస్తాడు కాబట్టి పాలమూరు రంగారెడ్డిని పక్కకు పెట్టడం వల్ల ఏం జరిగింది? ఇవాళ పాలమూరు రంగారెడ్డిలో డిజైన్ చేసిన దాని ప్రకారం 1,00,000 ఎకరాలు 1,17,000 ఎకరాలు కొడంగల్లో సాగైతుండే, 60,000 ఎకరాలు మన నారాయణపేటలో సాగైతుండే. రేవంత్ రెడ్డి గారు రాగానే ఏం చేసిండ్రు? పాలమూరు రంగారెడ్డిలో కరివెన దగ్గర నుంచి ఉన్నటువంటి ప్రాజెక్టుని ప్యాకేజ్ని మొత్తం తీసి పక్కకు పడేసి కొత్తగా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని పెట్టిండ్రు ఆయన. దానివల్ల లాభం ఏమైంది? జీవో ఇచ్చినారు ఫిబ్రవరిలో 2024లో పోయిన సంవత్సరంలో. దాంట్లో ఏం చెప్తారంటే సిపిఐఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర నాయకులు పూణెం లింగన్న 6వ వర్ధంతిని సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ నాయకులు జరిపారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. సిరికొండ మండల కేంద్రంలో గురువారం సిపిఐఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర నాయకులు పూణెం లింగన్న 6వ వర్ధంతిని సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ ఆధ్వర్యంలో గడుకోల్ గ్రామంలో నిర్వహించారు. ముందుగా పూణెం లింగన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకుడు పి రామకృష్ణ మాట్లాడుతూ ఆదివాసీ ముద్దుబిడ్డగా పుట్టి సిపిఐఎంఎల్ ప్రజాపంత రాజకీయాలకు ఆకర్షితులై పనిచేసిన కామ్రేడ్ లింగన్న నిత్యం పేదల కోసమే ఆలోచించేవారన్నారు. ప్రజల కోసం పనిచేయడానికి అటవీ గ్రామాల్లో గిరిజన గూడెల్లో ప్రజల్లో మమేకమై జీవితాంతం కృషి చేసిన విప్లవ మణిరత్నం అన్నారు. పూణెం లింగన్నను స్మరించుకోవడం అంటే బలమైన విప్లవోద్యమాలను నిర్మించడమే అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర జిల్లా నాయకులు బి కిషోర్, ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, మండల నాయకులు ఎం లింబాద్రి, ఎం నారాగౌడ్, ఈ రమేష్, ఎస్ కిషోర్, జి బాలరెడ్డి, జి కిరణ్, వి భూమాగౌడ్, ఎం మోహన్, జి ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు. అజ్ఞాత నాయకుడు, గిరిజన నాయకుడు కామ్రేడ్ లింగన్న మరణించి 6 సంవత్సరాలైనప్పటికీ కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా అడవి జీవులు ఆదిమ జీవులకు జ్ఞానం నేర్పినటువంటి ఎమ్మెల్యే పార్టీ నాయకుడిగా ఆ ప్రాంతంలో గుండాల ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పెట్టుబడిదారి కార్పొరేట్ సంస్థలకు అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద మీద కన్నుబడుతున్నటువంటి వేళ సిపిఐఎంఎల్ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి అజ్ఞాత నాయకుడిగా ఉన్నటువంటి లింగన్నను అంతం పొందిస్తే తప్ప
అక్కడ ఉన్న లింగనను తప్పిస్తే తప్ప ఆ ప్రాంతం పైన అక్కడ ఖనిజ సంపద పైన వాళ్ళకు హక్కు రాదని, లేదా అక్కడి నుంచి అందరూ బెదిరిపోయి వెళ్ళిపోతారని ఒక భ్రమతో అక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు బూటకపు ఎన్కౌంటర్ చేసినట్టు పట్టుకొని కలిసి చంపారు. కానీ గత 40 సంవత్సరాలుగా పనిచేసినటువంటి లింగన్నతో ఉన్నటువంటి ప్రజా ఉద్యమం నేటికి ఆ కామ్రేడ్ ను గుర్తుపెట్టుకొని ఆ కామ్రేడ్ చేసినటువంటి లింగన్న చేసినటువంటి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మొత్తం అక్కడ పోలీసు బూటకపు ఎన్కౌంటర్ ని మొత్తం తలదాన్ని ఆ బాడీని తెచ్చుకున్నారు, తన తుపాకీని తెచ్చుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని కూడా తరిమి కొట్టినటువంటి ప్రజా ఉద్యమం అక్కడ ఉంది. అందుకని ప్రజా ఉద్యమం అంటే ప్రజానాయకుడు అంటే ఎట్లా ఉండాలనో కామ్రేడ్ లింగన్న మరణం తర్వాత, లింగన్న అమరత్వం తర్వాత మొత్తం ఈ దేశానికి ప్రపంచానికి తేలిపోయింది. విప్లవోద్యమంతో సాయుధ పోరాటం ఎట్లా మమేకం కావాలనో కూడా తేలిపోయినటువంటి స్థితి. అందుకని ఆ కామ్రేడ్ చేసినటువంటి పోరాటాన్ని సదా సిపిఎంఎల్ మాస్ లైన్ ఎప్పుడు గుర్తుపెట్టుకొని మొత్తం ఈ దేశంలో తన స్ఫూర్తిని ఆ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం, తెలియజేస్తున్నాం. తనకు నివాళులు అర్పించడమంటే తను చేసినటువంటి కృషిని, పోరాటాన్ని మనం భుజానెత్తుకొని పోవటమని. చిన్న మధ్యతరగతి వ్యాపారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ గ్లోబల్ బిజినెస్ 2025 అవార్డులను అందజేస్తుంది. వ్యాపార రంగంలో రాణిస్తున్న వారి నామినేషన్లు స్వీకరించి వారిని ఎంపిక చేసి ఈ అరుదైన గౌరవాన్ని అందజేశారు. హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ గ్లోబల్ బిజినెస్ అవార్డు 2025లో నగరానికి చెందిన అలజ్మీ ఇంటీరియర్ డెకరేషన్ నిర్వాహకుడు షేక్ ముజాయిద్ అహ్మద్ కు ఈ అవార్డు అందుకున్నారు. నిజామాబాద్ నగరంలో 25 సంవత్సరాలుగా ఇంటీరియర్ డెకరేషన్ వృత్తిలో రాణిస్తున్న ఈ వ్యాపారిని గ్లోబల్ అవార్డు 2025తో సత్కరించారు. ఈ అవార్డు రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం చిన్న మధ్యతరగతి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారి నుండి గ్లోబల్ అవార్డు సంస్థ వారు నామినేషన్లు స్వీకరించి వారు రాణిస్తున్న వ్యాపారంలో ఎలాంటి కొత్తదనాన్ని ప్రజలకు అందిస్తున్నారనే విషయంపై ఆరా తీసి ఎంపిక చేసి సమాచారం అందిస్తూ వేదికపై సన్మానం చేస్తూ వ్యాపారంలో మరింత రాణించేలా ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. తెలంగాణ గ్లోబల్ అవార్డు 2025 అందుకున్న ఈ వ్యాపారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. షేక్ ముజాయిద్ అహ్మద్, మై బిజినెస్ నేమ్ అలజ్మీ ఇంటీరియర్ డెకరేషన్, Nizamabad, Telangana. We are manufacturing window blinds, customized window blinds, customized door curtains, window curtains, motorized curtains, sofa, recliner, mesh door, mosquito mesh door, cloth hanger, total interior we are manufacturing. मेरा बिजनेस अभी स्टार्ट करके 25 इयर्स हो गया. 2000 में मैं दुबई से आके इधर निजामाबाद में स्टार्ट करा. अभी 25 इयर्स से सक्सेसफुल है और मेरा सप्लायर 4-5 डिस्ट्रिक्ट में 2-3 स्टेट में जाता हूँ. अभी भी सप्लाई करता हूँ होलसेल प्राइसों पे. और मैं अब यहाँ इन्वाइट किया है स्विफ्ट एंड लिफ्ट अवार्ड फंक्शन में. इन लोग का थैंक्स करता हूँ जो ने मेरे को इन्वाइट किया. ओके, थैंक्स. Thank you so much. Thank you. It's great that you guys are doing and all the best. జిల్లా పశు వైద్య శాఖ జాయింట్ డైరెక్టర్ గా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించిన డాక్టర్ వేల్పూర్ జగన్నాథాచారి పదవి విరమణ చేశారు. ఉమ్మడి జిల్లాలో గత 6 సంవత్సరాలుగా పశు గణాభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడ్డారని సహచర ఉద్యోగులు కొనియాడారు. శేష జీవితం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో గడపాలని ఆకాంక్షించారు. నిజామాబాద్ జిల్లా సంయుక్త సంచాలకులు జిల్లా పశు వైద్య పశు సంవర్ధక శాఖ అధికారిగా నిజామాబాద్ జిల్లాలో సేవలందించిన డాక్టర్ వేల్పూర్ జగన్నాథాచారి పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు సంఘంలో పశు వైద్య సంఘాల ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పదవి విరమణ పొందిన డాక్టర్ వేల్పూర్ జగన్నాథాచారి వేల్పూర్ కృష్ణశ్రీ దంపతులను ఘనంగా సత్కరించారు. ప్రతి సంఘాల వారు జ్ఞాపికను అందజేస్తూ సత్కరించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు. వారితో కలిసి పనిచేసిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. బాధ్యతలు చేపట్టిన జిల్లా సంయుక్త సంచాలకులు జిల్లా పశు వైద్య పశు సంవర్ధక శాఖ అదనపు అధికారి డాక్టర్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో పశు వైద్య పశు సంవర్ధక శాఖ అధికారిగా విధులు నిర్వహిస్తూ పదవి విరమణ పొందుతున్న డాక్టర్ వేల్పూర్ జగన్నాథాచారి దంపతులకు పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు. గత 30 సంవత్సరాలు పశు సంవర్ధక శాఖలు నిజాయితీగా నిబద్ధతగా క్రమశిక్షణతో ఆదర్శవంతంగా విధులు నిర్వహించారని కొనియాడారు. ఉద్యోగ పదవి విరమణ పొందిన సన్మాన గ్రహీత డాక్టర్ వేల్పూర్ జగన్నాథాచారి మాట్లాడుతూ
తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు చదువు నేర్పించి మంచి బుద్ధులు నేర్పించిన గురువులకు తనకు ధైర్యం ఇస్తూ ముందుకు తీసుకెళ్లిన సతీమణి కృష్ణశ్రీకి ధన్యవాదాలు తెలిపారు. తన 30 సంవత్సరాలుగా విధులు నిర్వర్తించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బసవరెడ్డి, తెలంగాణ పశు ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ కిరణ్ దేశ్ పాండే, పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ సర్వీస్ అసోసియేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ నజీర్, తెలంగాణ పశు వైద్య సహాయ శాస్త్ర చికిత్సల సంఘం అధ్యక్షుడు డాక్టర్ బిరతన్, తెలంగాణ నాన్ గెజిటెడ్ వెటర్నియర్స్ సంఘం అధ్యక్షులు జేపీఓ భాస్కర్, కార్యదర్శి మహేందర్, టీఎన్జీఓ ఉపాధ్యక్షురాలు విఎల్ఓ మంజుల, టీఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షురాలు విఎల్ఓ వినీత, మండల పశు వైద్యాధికారులు డాక్టర్ హనుమంతు రెడ్డి, డాక్టర్ వినీత్ కుమార్, డాక్టర్ సురేష్ కుమార్, డాక్టర్ రెడ్డి, డాక్టర్ సంతోష్ రెడ్డి, డాక్టర్ విజయ్, వెటర్నరీ అసిస్టెంట్లు, గోపాల మిత్రుల సూపర్వైజర్లు, గోపాల మిత్రులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. నేను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులైనటువంటి శ్రీమతి కీర్తిశేషులు లక్ష్మీకాంతమ్మ రమణాచారి మరియు నా సతీమణి కృష్ణశ్రీకి జన్మనిచ్చినటువంటి కీర్తిశేషులు శ్రీమతి రామణి మరియు వెంకటేశ్వర గారు, అదేవిధంగా గురుభ్యో మాటలు చిన్నప్పటి నుంచి పాటలు మా నాన్న గురువు మొదటి గురువుగా పాఠశాల టీచర్గా ఉండి గురువులందరికీ చేస్తూ నా జీవితంలో ఒక మామూలు గ్రామీణ ప్రాంతంలో పుట్టినటువంటి విద్యార్థిని ఒక మలుపు తిప్పినటువంటి మా గురువు గారు అనంతం సారిగా వారు ఎంతో వయసున్నా కానీ మేడం గారు వారు అనుకునే తర్వాత నాలో అంటే విద్యార్థిని ఇలా తీర్చిదిద్దామంటే గురువులు మన తల్లిదండ్రులు జన్మనిచ్చిన మన యొక్క దశలో ఇలాంటి మార్పులు తీసుకురావాలని గురువులు చాలా మంది గురువులు ఉన్నారు. వారందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ నా ఎదురులో ఉన్నటువంటి మా ఆనంద్ సార్ నేనే కాదు వారు ఇక్కడికి వచ్చారు సత్యపడతాం చాలా సంతోషం సార్. ఎందుకంటే అప్పుడు విద్య అనేది పల్లెటూరులో చదువుకున్నప్పుడు ఏదో చదువుకుంటాం, కానీ ఎలా మారిపోయిందని ఏం చేయాలనేది అని గురువు చెప్తారు. ఆ మార్పు తీసుకొచ్చింది సార్. నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మా చాలా మిత్రులు వచ్చారు, ఇప్పుడు మా ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, వాళ్ళందరూ కూడా వారిని నేను ఎక్కడ దగ్గర నేను ట్యూషన్కి వెళ్ళి నేను అక్కడ ఇంటర్మీడియట్లో వ్యాపారంగా పిలిచినప్పుడు కానీ నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని నన్ను ప్రోత్సహించి ఎంసెట్ పంపించి ట్రైనింగ్ పంపించారు. సరే మెడిసిన్ రాలేదు, అప్పుడు అడిగాను సార్కి, సరే మనం మధ్యతరగతి కుటుంబీకులను సార్ గుర్తుందో లేదో తెలియదు, నాకు ఇప్పటికీ గుర్తుంటుంది. మధ్యతరగతి కుటుంబీకులను నీకు వెటర్నరీ డాక్టర్ కోర్స్ వచ్చింది, అది కంప్లీట్ చేయు, తర్వాత ఉద్యోగం వస్తుంది, నాకు ఉద్యోగం ముఖ్యమని చెప్పి నాకు బోధించి నాకు ప్రోత్సహించినటువంటి మా సార్. దానివల్ల నేను ఈ వెటర్నరీ డాక్టర్ కోర్స్ చేశాను. తర్వాత నేను ఎంసెట్ కూడా మా సెకండ్ ప్రిపేర్ కాలేదు, దీంట్లోనే ఆగిపోయాను. నేను ఒక జన్మ మా తండ్రి ఒక ప్రైమరీ స్కూల్ టీచర్ అయినా నాకు వ్యవసాయ కుటుంబంతో సంబంధం
సూపరింటెండెంట్ తర్వాత ఇంజనీర్లు సర్వీస్ అనేది స్టార్టింగ్లో నేను మొదటగా ఇబ్రాహీంపట్నంలో ఉద్యోగం నేను కరీంనగర్ జిల్లా ఇబ్రాహీంపట్నంలో ఫస్ట్ నాకు అపాయింట్మెంట్ అయింది. అప్పటికి పెళ్లి కాలేదు. తర్వాత 87 అపాయింట్మెంట్, 89లో వివాహం అయింది శ్రీమతి కృష్ణశ్రీతోని. నేను ఎక్కడ ఉంటే అక్కడ కూడా మీకు తెలియదు, మా సార్ అందరూ సార్ ఆ ఊరికి వచ్చి నాకు తెగించుకెళ్ళారు. చూడండి భారత నాపట్ల ఉన్నాడు, ప్రేమలో ఉన్నది మా ఈ సభాముఖం తెలియదు తప్పుతుంది. సో ఆ ఇబ్రాహీంపట్నంలో పల్లెటూరులో ఒక 2 రూమ్లలో తాను పుట్టింది పట్టణంలో అయినా ఒక నగరంలో అంటే తాను నిజామాబాద్ వాస్తవ్యురాలు అయినా కానీ నాతో పాటు అక్కడికి వచ్చి అక్కడ ఉండి నన్ను నా వైద్య వృత్తిని పశు వైద్య వృత్తిని చేపట్టడానికి చాలా సహాయం. అక్కడే కాదు దీనికి దాంట్లో నేను నా కుటుంబానికి ఇచ్చిన సమయం చాలా తక్కువ. ఎక్కడికి వెళ్ళలేదు, ఎటు తిరగలేదు. అది కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నా కానీ తాను నా పిల్లల్ని గ్రాడ్యుయేట్ BA అయినా తను ఏ ఉద్యోగం చేయకుండా మా పిల్లలు 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి, రవలి, రమ్య, శ్రీచరణ సినిమ వాళ్ళని చదివించడంలో వాళ్ళకి తెలిసిన క్రమశిక్షణ నిర్వహించడంలో మొత్తం బాధ్యత తీసుకుని నేను ఉద్యోగం నాది అంతా ఉద్యోగంకే సరే. మా ఫ్రెండ్స్ అందరూ డాక్టర్స్, పోలీసు, సీనియర్స్ వీళ్ళందరూ చెప్పారు. మీరు చెప్పినందుకు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. బంధుమిత్రులకు, ఉమ్మడి జిల్లాల ప్రజాధికారులకు, సారు అభిమానులకు, ఇక్కడికి విజయ రైతులకు అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు డాక్టర్ జగన్మోహన్ గారు రిటైర్మెంట్ పక్షంగా లేదు, ఒక 10 రోజుల లాంటి కార్యక్రమం ఉంది. అందరూ సంతోషంతో అందరూ హ్యాపీగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. సారు అందరి అభిమానాన్ని కోరుకున్నాడు. సార్ నాకు ఒక 6 సంవత్సరాలుగా పడ్డాను. రామారెడ్డిలో చాలా ఆధ్వర్యంలో పనిచేసిన, ఇంకా నిజామాబాద్ నుంచి చాలా ఆధ్వర్యంలో పనిచేస్తున్నా. సారు అందరికీ మంచి గైడెన్స్ ఇచ్చి అందరినీ సరైన మార్గంలో నడిపించాడు. వారు గుర్తించిన విధంగా నిజామాబాద్ జిల్లాలో ముందుకు తీసుకెళ్తాము. ఏమైనా సమస్యలు ఉన్నాయని ఇబ్బందులు ఉన్నా వారు సలహాలు సూచనలు తీసుకుంటాము. అందుకు వారు సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఉద్యోగ విరమణ అనేది ప్రతి ఉద్యోగికి తప్పదు. వారు రిటైర్ అయిన తర్వాత అమ్మను పంపడాలతో గట్టిగా ఉండాలని, అందుకు భగవంతుడు ఆశీర్వాదం ఇవ్వాలని, మా అందరి ఈ మాటలు చేయాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ. ఎడపల్లిలోని ఓ అంగన్వాడీ సెంటర్ నుండి అక్రమంగా సరుకులను తరలిస్తున్న వ్యక్తిని స్థానిక యువకులు గుర్తించి పట్టుకున్నారు. అంగన్వాడీ సరుకులను పక్కదారి పట్టిస్తున్న నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు సంబంధిత అధికారులను కోరారు. ఎడపల్లి మండల కేంద్రంలోని నయాబాదీ అంగన్వాడీ కేంద్రం నుండి బియ్యం, పాలు, బాలామృతం అక్రమ తరలింపు ఘటన గురువారం కలకలం రేపింది. గత కొంతకాలంగా అంగన్వాడీ కేంద్రంలోని అక్రమాలపై స్థానిక యువకులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గురువారం అంగన్వాడీ కేంద్రం నుండి అక్రమంగా బియ్యం, పాలు, బాలామృతం తదితర సామగ్రిని ఓ అపరిచిత వ్యక్తి సైకిల్ పై తరలిస్తుండగా స్థానిక యువకులు పట్టుకున్నారు. అనంతరం సంబంధిత సరుకులను ఎడపల్లి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఇదే అంగన్వాడీ కేంద్రంపై గతంలోనూ అనేక ఆరోపణలు వెలువడ్డాయి. సంబంధిత అధికారులు కేంద్రాల పర్యవేక్షణలో నిర్లక్ష్యం చూపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రం ఆయా పని చేయాలని స్థితిలో ఉన్న సంబంధిత అధికారులు సెలవు మంజూరు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఆమె కుటుంబీకులే ప్రస్తుతానికి విధులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఇది అంగన్వాడీ నిబంధనలకు విరుద్ధమని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ అంశంపై స్పందించిన బోధన్ సిడిపిఓ పద్మజ అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి నిజాలను నిక్కు తెలుస్తామని పద్మజ తెలిపారు. కాగా గ్రామ యువత నిఘాతో ఈ అక్రమాలు వెలుగు చూశాయని, ఇప్పటికైనా అధికారులు కఠినంగా స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పౌష్టికాహార విషయంలో మరి ఇక్కడ జరుగుతున్నటువంటి దారుణం ఏంటంటే మరి
టీచర్ ఉన్న సందర్భంలో మరి టీచర్ కూడా దాన్ని లెక్క పెట్టుకోకుండా మరి దీన్ని పక్క మళ్లింపు చేయడం అనేది ఏమాత్రం కూడా సబబు కాదు. మరి ప్రభుత్వము ఇస్తున్నటువంటి ఏదైతే మరి పౌష్టికాహారం పిల్లలకు ఇవ్వాల్సిన పౌష్టికాహారము మరి పక్కన ఎవరికి అమ్ముకుంటున్నారో కానీ మరి పిల్లలకు అందించకుండా మరి స్కూల్కు వస్తున్నటువంటి ఈ పౌష్టికాహారం బయటకు మళ్లించడం అనేది ఈ దారుణమైన విషయము. ఇటు విషయం పైన అధికారులు తక్షణం స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. వివిధ రకాలైనటువంటి సెక్టర్ మీటింగ్స్కి వెళ్తాం జరుగుతుంది. ఈ క్రమంలో నేను ఆంధ్రవేలో వెళ్తున్నప్పుడు నాకు ఈ ఎడపల్లి సెంటర్లో సెంటర్ నెంబర్ 3 అంగన్వాడీ సెంటర్కి సంబంధించి ఒక అడ్వర్స్ న్యూస్ వినడం జరిగింది. ఆ సెంటర్లో ఉన్నటువంటి రైస్, తర్వాత బాలామృతం ప్లస్ ప్యాకెట్లు, కొన్ని లీటర్ల పాలు ఇవి వేరే ఎవరో తెలియనటువంటి వ్యక్తులు, గుర్తు తెలియనటువంటి వ్యక్తులు తరలిస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకొని ఈ సెంటర్కి రావడం జరిగింది. ఈ సెంటర్ని అబ్జర్వ్ చేశాము. వాస్తవమే ఏవైతే రైసు, పాలు, తర్వాత బాలామృతము అనేవి చెప్పారో అవన్నీ కూడా ఎవరు తరలించారు, ఎందుకు తరలించారు అనేది కూడా మేము విచారిస్తాము. ఆ విచారించి దాని వెనక ఎవరున్నారు, ఏ ఉద్దేశంతో తరలించారు, ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు అంగన్వాడీ సెంటర్లో అనేది కూడా మేము ఒక విచారణ కమిటీ వేసి అవన్నీ కూడా ఎంక్వైరీలో తేలుస్తామండి. తదుపరి చర్యలు కూడా ఎంక్వైరీ చేసి తీసుకోవటం జరుగుతుంది. ఇలాంటి ఇంకా ఏ సెంటర్లో కూడా జరగటానికి వీల్లేదు. మనము పేద ప్రజలకి, ఎంతోమంది పేదలకి మనం పంచేటువంటి ఆహారము ఇది. ఇలాంటి ఆహారాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు జరుగుతుందా, సంబంధిత వ్యక్తులు చేస్తున్నారా అనేది కూడా మేము తేలుస్తాము. తేల్చి శాఖపరమైనటువంటి కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము. ఇలాంటివి ఇంకా ఏ సెంటర్లో కూడా జరగటానికి వీల్లేదు. అలా జరిగినట్లయితే తప్పకుండా మా దృష్టికి తీసుకురండి. మేము వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. మేము ఇంకా ఈ ఎడపల్లి మండలం మీద ప్రత్యేక దృష్టి సారిస్తాము. ఎడపల్లి మండలంలో జరుగుతున్న వరుస దొంగతనాలతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు స్పందించి రాత్రి వేళల్లో గ్రామాలలో నిఘా పెంచాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎడపల్లి మండలంలోని చానకలం గ్రామశివారులో గల ఆలయాలలో గుర్తు తెలియని దొంగలు హుండీలో ధ్వంసం చేసే అందిన కాడికి దోచుకు వెళ్లిన ఘటన గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామంలో గల మహాలక్ష్మి, మత్తడి పోచమ్మ, తుల్జా భవానీ, పెద్దమ్మ ఆలయాలతో పాటు శివాలయంలో గుర్తు తెలియని దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. దుండగులు ఆలయ హుండీలు బద్దలు కొట్టి విగ్రహాల అలంకరణ సామాగ్రిని అపహరించారు. ఈ ఘటనలతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గత 4 రోజుల క్రితం పోచారం గ్రామంలో నాగదేవత మైసమ్మ ఆలయ ధ్వంసం ఘటన మరొక ముందే ఈ దోపిడీ ఘటనతో గ్రామాలలో భద్రతా లోపాలకు అద్దం పడుతున్నాయి. గురువారం ఉదయం దేవాలయ దర్శనానికి వెళ్లిన భక్తులు ఆలయాల్లో జరిగిన అనర్థాన్ని గుర్తించి వెంటనే ఎడపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ ముత్యాల రమ స్థానికుల నుండి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, గ్రామాలలో గస్తీ పెంచాలని, ఆలయాలకు ప్రత్యేక భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటు, నైట్ పెట్రోలింగ్ వంటి చర్యలు తక్షణమే చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. పేదల పక్షాన నిలబడి వారి సంక్షేమమే లక్ష్యంగా పనిచేయడం కాంగ్రెస్ నైజమన్నారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీలకు 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ తెచ్చిన ఘనత కాంగ్రెస్ దే అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మానల మోహన్ రెడ్డి మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడాన్ని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అందరూ సమానమనే ఉద్దేశంతో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. 10 సంవత్సరాల కాలంలో చేయలేని పనులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసి చూపించారన్నారు. మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏకకాలంలో రైతులకు రుణమాఫీ వంటి పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ దే అన్నారు. ఆగస్టు 2న ఆర్మూర్ నియోజకవర్గంలో చేపడుతున్న జనహిత పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గతంలో మేము గ్రామాన చేసినటువంటి కార్యక్రమానికి కొనసాగింపుగా అదేవిధంగా 18 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలలో మరింత ఇంకా మెరుగుపరచుకోవాలంటే ఇంకా మేము ఏం చేయాలనే విషయాలను ప్రజలతో తెలుసుకోవడానికి, అదేవిధంగా ఈ దేశంలో మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంవిధానానికి సంబంధించినటువంటి రాజ్యాంగానికి సంబంధించిన విధ్వంసాన్ని అరికట్టడానికి ఏఐసిసి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ కొనసాగే కార్యక్రమంలో ప్రతి గ్రామంలో మహిళలు, వృద్ధులు, యువకులు
అన్ని వర్గాలతో మమేకమవుతూ ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ఆ పాదయాత్ర ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ సి కన్వెన్షన్లో రాత్రి బస చేయడం జరుగుతుంది. దాంట్లోనే మీనాక్షి నటరాజన్తో పాటు పీసీ ప్రెసిడెంట్ గారు మేమంతా కూడా అక్కడనే బస చేస్తాం అందరం. ఆ తర్వాత ఉదయం ఆర్మూర్లోని గోల్ బంగ్లా ఆ పరిసర ప్రాంతాలలో శ్రమదాన కార్యక్రమం ఉదయం 3వ తారీఖు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం కానించుకొని 11 గంటలకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో జక్రాన్పల్లి మండలం అరుగుల విలేజ్ పక్కన ఉన్నటువంటి పీవీఆర్ గార్డెన్లో పీవీఆర్ గార్డెన్ యమునా గార్డెన్లో ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు. అంటే అనుబంధ విభాగాలు అంటే యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, మహిళా కాంగ్రెస్ అండ్ ఫ్రంట్లలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి సంబంధించినటువంటి అన్ని, కిసాన్ కాంగ్రెస్, ఈ విధంగా అన్నిటికి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులతో పాటు మండలాలకు సంబంధించిన అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమం పూర్తిగా గత 18 నెలల కాలంలో కాంగ్రెస్ మీడియా మిత్రులకి నమస్కారం. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిసిసి అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి గారికి, సాయిబాబా గౌడ్ గారికి, మాజీ చైర్మన్లకి, మండల అధ్యక్షులకి, యువజన అధ్యక్షుడికి, మిగతా నాయకులకందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఎల్లుండి అనగా 2వ తారీఖు నాడు మన ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, అదే రకంగా మన హిందూరు బిడ్డ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు, షబీర్ అలీ గారు, భూపతి రెడ్డి గారు, సునీల్ గారు, మిగతా ఉమ్మడి జిల్లా నాయకులు, చైర్మన్లు అందరూ కూడా ఆలూరు నుండి ఆర్మూర్ బస్టాండ్ వరకు ఏదైతే సుమారు 10 కిలోమీటర్ల పాదయాత్రలో భాగంగా వస్తున్న మీనాక్షి నటరాజన్ గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలంతా మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని అదనపు కలెక్టర్ అంకిత్ సూచించారు. మానవ మనుగడకు ప్రకృతి ఎంతో దోహదం చేస్తుందని పేర్కొన్నారు. భీమ్గల్ మండలం లింగాపూర్ గ్రామంలో వన మహోత్సవం కార్యక్రమంలో గురువారం అదనపు కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు. వన మహోత్సవంలో భాగంగా గీతావృత్తి పనివారుల కోసం 5 ఎకరాల భూమిలో ఈత ప్లాంటేషన్ చేశారు. అదేవిధంగా MGNREGS లో గతంలో నాటిన ఆయిల్ పామ్, తైవాన్ జామ తోటలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో DPO శ్రీనివాసరావు, ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్, ఎక్సైజ్ ఎస్ఐ గోవర్ధన్, ఎంపీఓ జావిద్ అలీ, ఉపాధి హామీ పథకం సిబ్బంది PS రాకేష్ పాల్గొన్నారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలకు మరిన్ని ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి తెచ్చేందుకు కోట్లాది రూపాయల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు అమృత్ 2.0 పథకం కింద ఖానాపూర్, కాలూరులలో నిర్మిస్తున్న ELSR ట్యాంకుల నిర్మాణ పనులను తనిఖీ చేశారు. మైల్ స్టోన్ ప్రకారం నిర్ణీత గడువులోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పనుల ప్రగతి గురించి అధికారులను, కాంట్రాక్ట్ సంస్థ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాప్యానికి తావు లేకుండా ఆయా విభాగాల వారీగా పనులను విభజించుకొని ఏకకాలంలో జరిగేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. కాలూరులో ట్యాంక్ నిర్మిస్తున్న ప్రాంతానికి ఆనుకుని ప్రభుత్వ పాఠశాలలు ఉన్నందున ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. అవసరమైన సామాగ్రిని సరిపడా సంఖ్యలో కూలీలను వినియోగిస్తూ నిర్విరామంగా పనులు జరిపించాలని, నాణ్యతతో పనులు జరిగేలా పర్యవేక్షణ చేయాలని మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. దుబ్బా ప్రాంతంలో కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ విస్తరణ పనులను పరిశీలించారు.
పనులు మందకొడిగా సాగడం పట్ల కలెక్టర్ గుత్తేదారులను నిలదీశారు. ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగిందని పైప్లైన్ విస్తరణతో పాటు నల్ల కనెక్షన్ల నూతన పైప్లైన్ పనులను కూడా ఏకకాలంలో సమాంతరంగా చేపడుతూ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఖలీల్వాడి అహ్మదీ బజార్ సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ యార్డులను కలెక్టర్ సందర్శించే నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ కు వివరాలు అడిగి తెలుసుకున్నారు. గడువులోపు పనులన్నీ పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని అన్నారు. ఏ చిన్న పని కూడా పెండింగ్ లో ఉండకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, నాణ్యతతో పనులు జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పాతగంజ్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఆక్రమణల వల్ల ట్రాఫిక్ అవాంతరాలు ఏర్పడుతున్నాయని మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి కలెక్టర్ దృష్టికి తేగా తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం నాగరంలోని రాజీవ్ గృహకల్ప భవన సముదాయాలను పరిశీలించారు. లబ్ధిదారులకు వాటిని కేటాయించేలా అవసరమైన మరమ్మతులు చేయించాలని R&B అధికారులను ఆదేశించారు. ఆకతాయిలు, అసాంఘిక శక్తులను నిలువరించేందుకు వీలుగా నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. నాగారం శివార్లోని డంపింగ్ యార్డ్ ను సందర్శించారు. నగరపాలక సంస్థ పరిధిలో రోజువారీగా ఇంటింటికి తిరిగి సేకరించే చెత్తను డంపింగ్ యార్డు వద్ద నిల్వ చేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెత్తను ఆయా విభాగాల వారీగా వేరు చేస్తూ ఎరువులు, ఇతర అవసరాల వినియోగం కోసం యంత్రాల సహాయంతో శుద్ధి చేస్తున్న విధానాన్ని పరిశీలించే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు సగటున ఎంత పరిమాణంలో చెత్తను శుద్ధి చేస్తున్నారు, ఎరువును ఎవరికి అందజేస్తున్నారు తదితర వివరాలను ఆరా తీశారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా బయో మైనింగ్ సులభమవుతుందని అన్నారు. మరింత పెద్ద మొత్తంలో కంపోస్ట్ తయారీ కోసం అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్ పంటల సాగు కోసం రైతుల అవసరాలకు సరిపడా యూరియా, ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. మోపాల్ మండల కేంద్రంలోని సహకార సంఘం ఎరువుల గోడౌన్ ను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గిడ్డంగిలో రికార్డులలో పేర్కొన్న విధంగా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు. ఎరువుల విక్రయాలను ఈ-పాస్ ద్వారా నిర్వహిస్తున్నారా లేదా అని తనిఖీ చేశారు. స్టాక్ కొంత మిగిలి ఉన్నప్పుడే ఇండెంట్ సమర్పించి ఎరువులను గోడౌన్ కు తెప్పించుకోవాలని నిర్వాహకులకు సూచించారు. కాగా ఎరువుల నిల్వలతో కూడిన వివరాలను స్టాక్ బోర్డుపై తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. ఎన్ని ఎరువుల గోడౌన్లు, విక్రయ కేంద్రాలలో విధిగా స్టాక్ బోర్డులు ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాకు ఇంజనీర్ కళాశాల మంజూరు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ చొరవతోనే సాధ్యమని వెల్లడి. ఆధునిక సదుపాయాలు అందుబాటులో తెచ్చేందుకు కోట్లాది రూపాయల నిధులు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వార్డులలో పర్యటించిన కలెక్టర్. గీత పనివారి కోసం ఈత వనాల పెంపు. వన మహోత్సవంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ అంకిత్. పక్కదారి పడుతున్న అంగన్వాడీ సరుకులు పట్టుకుని అధికారులకు అప్పగించిన స్థానికులు. ఆగస్టు 2న ఆర్మూర్లో జనహిత పాదయాత్ర. 42% రిజర్వేషన్ కోసం కట్టుబడి ఉన్నామన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.